ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనము చూసేది అది నిజమా? లేకపోతే డ్రామానా? అంటే ఒకప్పుడు పాత రోజుల్లో మనకి తెలిసిందేంటంటే డ్రామా కంపెనీ ఓనర్‌వా? లేకపోతే డ్రామాలాడకురా అంటుంటారనమాట. సో, ఇప్పుడు కొంత అది డెవలప్ అయిపోయి సోషల్ మీడియా లెవెల్‌కొచ్చింది. సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతిదీ గూడా క్రియేటివ్. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి. అది తీసుకొచ్చి ఒక రీల్ లాగా పోస్ట్ చేసి పెట్టారనుకోండి. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా! వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వీళ్ళలాగుండాలిరా అనుకుంటారనమాట. అంటే చూసే ప్రతిదీ నిజమని నమ్మేవాళ్ళు కొంతమందైతే, చూసే ప్రతిదీ నిజం కాదు అనిపిచ్చేది కూడా కొంత ఉంటది సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద మాయాజాలం అనమాట. కానీ కొంత చిన్న పిల్లలు రీసెంట్‌గా వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలు గాని, అబ్బాయిలు గాని వీళ్ళంతా ఏంటంటే కొంత ఇలాంటి రీల్స్, పోస్ట్‌లు చూసినప్పుడు అరే! వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంత బావుంటారా అసలు? మనకు గూడా ఇలాంటి హస్బెండ్ దొరికితే బావుండు. మనకు గూడా ఇలాంటి వైఫ్ దొరికితే బావుండు అని పిల్లలు ఇప్పటి నుంచే సినిమాలేసేసుకుంటున్నారు మైండ్‌లో. కానీ రియాలిటీకొస్తే అలా ఉండదు అనేది ఎంతమందికి తెలుసో నాకైతే అర్థం కావట్లేదు. ప్రెజెంట్ రీసెంట్‌గా చూసుకుంటే 'అఖిల్ ఎన్నాడి' అనేటువంటి ఒక ఫేమస్ యూట్యూబర్. మొ ఒక 1,00,000, 2,20,000, 30,000 కాదు. మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నటువంటి 1.7, 1.8 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నటువంటి ఒక మంచి కంటెంట్ క్రియేటర్. జనరల్‌గా ఏదైనా కొలాబరేషన్‌లోనే అంటే వాళ్ళ ఇల్లులో ఉన్నటువంటి సామాన్లనో, ఇంకోటనో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక కంటెంట్ క్రియేటర్ ఒక స్టేజ్‌కెళ్ళాక ప్రతిదీ కొలాబరేషన్‌లోనే వస్తది. ఏదన్నా ఒక ఐటెమ్ ఇచ్చి నాకు దీని గురించి వీడియో చేయండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది. ఈ వాచ్ నేను అక్కడ కొన్నది టామీ హిల్ఫైర్ వాచ్ నేను యాక్చువల్‌గా లండన్ ఎళ్ళినప్పుడు కొన్నాను. అది ఇదని ఏదో చెప్తారు. కానీ ఇది కొలాబరేషన్ ప్రొడక్ట్ కూడా అయ్యుండొచ్చనమాట. ప్రతీదీ కొనాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్‌కొచ్చే వరకు కష్టపడతారు. తర్వాత ఆటోమేటిక్‌గా కంటెంట్ క్రియేషన్‌లో కొలాబరేషన్స్ అనేవొస్తాయి. కానీ వాళ్ళు చూపిచ్చేటువంటిది ప్రతిదీ రియలా? లేకపోతే ఫేకా? లేకపోతే క్రియేటివా? ఏంటనేది తెలీదు. ఇప్పుడు సో, రీసెంట్‌గా చూసుకుంటే 'అఖిల్ ఎన్నార్డి' అనేటువంటి యూట్యూబర్ వైఫ్ వచ్చేసి కండక్టర్ తోటి వెళ్ళిపోయారు అనేసి విపరీతమైన సోషల్ మీడియా న్యూస్. ఇది కూడా ఎవరు బయట పెట్టారంటే ఆయనే సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయట పెట్టేసేసి, ఇలా మా వైఫ్ ఎవరితోనో వెళ్ళిపోయిందని. అసలు ఏం జరిగింది? ఏంటి ఇది నిజమా? లేకపోతే ఏదన్నా మళ్ళీ ఇది కూడా ప్రమోషన్‌లో భాగంగా చేసిందా? లేకపోతే రేపొద్దున కంటెంట్ క్రియేషన్‌లో పార్ట్‌గా చేశారా? జనాల్ని ఫూల్ చేస్తారా? లేకపోతే నిజమని నమ్ముతారా? ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయినాయి. ఇది కూడా ఒక నిజమైన ప్రాంకా? వ్యూస్ కోసం, డబ్బుల కోసం చేశారా? సో, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇది ఒక ఐ ఓపెనర్ అనమాట. సోషల్ మీడియాలో కనిపించేది ఏది కరెక్ట్‌గా మనం ఊహించుకున్నది కాదు అనేది చెప్పాలనేదే నా ఉద్దేశం అనమాట. ఓకే. హాయ్, హలో, నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని స్టోరీ ఏంటంటే, ఇతను ఒక మంచి కంటెంట్ క్రియేటర్. ఇతను నేవీలో పనిచేసేవాడు. సో, యాక్చువల్‌గా అతనికి కొంతమందికి ఏంటంటే చేసే ఉద్యోగం కన్నా వాళ్ళు ఏదో సాధించాలనేది డెఫినెట్‌గా ఉంటదనమాట. సో, అలా కొంత కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ క్రియేటర్ అయ్యాడు. సో, తర్వాత ఇతను మోస్ట్ ప్రాబబ్లీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత మిలియన్‌లలో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు జనాలు ఎక్కువగా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ, ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ వాళ్ళకు కొంత బాగా ఫాలోవర్స్ గెయిన్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైనా హోటల్‌లో చక్కగా కూర్చొని ఇలా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మంచిగా మాట్లాడుతూనో, లేకపోతే మేమిద్దరం ఇవాళ ఈ హాలిడేకి వెళ్ళాము, మేమిద్దరం ఈ షిప్‌లో ఎక్కి అక్కడికి వెళ్ళాము, మేమిద్దరం అంటే వాళ్ళ రెగ్యులర్‌గా రొటీన్‌గా వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా 10 మందిలో మీడియాలో పెట్టడం వలన చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా! భలే ఎంజాయ్ చేస్తున్నారు అని ఇళ్లల్లో జనరల్‌గా వేరే వాళ్ళ ఇళ్లల్లో ఇగో చూడండి ఇది లైఫ్ అంటే ఇట్లుండాలి. మీరు ఉన్నారు ఏనాడన్నా షాపింగ్‌కి తీసుకుపోయారా? బజార్‌కి తీసుకుపోయారా? చూడు ఆయన తీసుకుపోయి ఆయన ఎన్నెన్ని కొనిపెడుతున్నారో. అది సోషల్ మీడియా కోసం పెట్టిన పోస్టింగు అనేది జనరల్‌గా ఎంతమందికి అర్థమైతది. చూసే వాళ్ళకి అలానే ఉంటాయి. అంటే పిల్లలు కూడా కొంత ఎదుగుతున్నటువంటి పిల్లలు కూడా ఒక డిగ్రీలో లేకపోతే బీటెక్‌లోకి వచ్చినటువంటి అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఊహించేసుకుంటా అంటారు. ఇట్లాంటివన్నీ చూసి అరే! గ్రేట్ అసలు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వైఫ్‌ని ఇలా ఎత్తుకొని తీసుకెళ్తూ వీడియోలు పెడుతూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అబ్బా! భలే చూసుకుంటున్నాడు రా భయ్య.
ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అతను లాగి ఒకటి కొట్టినా, లేకపోతే ఇంకేమన్నా తిట్టినా, లేకపోతే ఇంకేమన్నా అన్నా, లేకపోతే ఏమన్నా అరిచినా అది పెట్టరు కదా సోషల్ మీడియాలో. లేకపోతే వాళ్ళకి డిస్కషన్ అయినా ప్రపంచంలో ఎవడన్నా గానియండి, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా గానియండి, ఇంట్లోకెళ్ళిన తర్వాత ఒక హస్బెండ్, ఒక వైఫే. సినిమా హీరోలు, హీరోయిన్‌లు చాలామంది ఉన్నారు గదా! వాళ్ళకి ఫ్యామిలీలు లెవ్వా? కెమెరా ముందు వాళ్ళు నటిస్తారు. కెమెరా ముందు ఒక హీరోయిన్‌ని హగ్ చేసుకున్నంత మాత్రాన ఒక బ్యాడ్ రిలేషన్ ఉందా? కాదు. మళ్ళీ లోపటికెళ్ళిన తర్వాత అది నార్మల్ లైఫ్ వాళ్ళు. వాళ్ళకేంటంటే అది నటన. ఇలాగే కంటెంట్ క్రియేటర్స్ గూడా. సో, ఉన్నట్టుండి ఒకరోజు ఈయన లైఫ్‌లో జరిగింది గూడా ఏంటంటే, ఆమె కొంత సామాన్లు పెట్టెలు అవి ఇవి తీసుకొని బయటకెళ్ళిందని జెప్పేసి, తర్వాత దాన్ని సీసీటీవీలో బయటపెట్టిన తర్వాత అతను ఒక కండక్టర్‌తోని వెళ్ళిపోయిందని జెప్పేసి. కానీ చాలామంది ఏమనుకున్నారంటే ఇదేదో ఒక ప్రాంక్ అనుకున్నారనమాట. జనరల్‌గా కంటెంట్ క్రియేటర్స్ ఏ వీడియో పెట్టినా గూడా ప్రాంక్ అనుకుంటూ ఉంటారు. దాన్ని కామెంట్లు పెడుతూ ఉంటారు. ఏ వీడియో బావుంది, నైస్ ఎప్పుడొస్తుంది అది ఇది అని జెప్పేసి. తర్వాత చిల్ గల్వాన్ అయింది. అదేదో కాదు ఆమె నిజంగానే అతనితోటి వెళ్ళిపోయింది అని చెప్పారు. పంచాయతీ పోలీస్ స్టేషన్ చేరింది. అక్కడ కూడా డిస్కషన్ అయింది. వాళ్ళని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆమె చెప్పింది తనకి ఏవో సమ్ రిలేషన్స్ అని అవన్నీ ఉన్నాయి. నేను ఇతనితోటి ఉండలేను. నేను అతనితోనే ఉందాం, వెళ్ళిపోయిన అతనితోనే ఉందాం అనుకుంటున్నా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఆమె వెళ్తా బంగారం తీసుకుపోయిందని ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నవే. బంగారం తీసుకుపోయింది, డబ్బులు తీసుకుపోయింది, ఇంకోటి తీసుకుపోయిందని తర్వాత మళ్ళీ ఆమె ఓన్గా ఆమె కొంచెం కంటెంట్ క్రియేషన్ చేసుకోవటం మొదలుపెట్టిందని చెప్పేసి ఇలా రకరకాలుగా న్యూస్ అయితే వచ్చినాయి. మొత్తానికైతే ప్రస్తుతానికి వాళ్ళు విడిపోయారా, కలిసి ఉన్నారా, ఇదంతా ఫేకా, లేకపోతే ఇదంతా డ్రామానా? ఎందుకంటే అతనే సీసీటీవీ జనరల్గా ఎవరు చెప్పుకోరు కదా ఇలాంటివి బయట. అతనే సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి ఇట్లా మా ఆవిడ వెళ్ళిపోయింది అంటే మిమ్మల్ని కొన్ని లక్షలు, మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సో, అలాంటిది ఇలా ఎలాగా రోడ్డు మీద పెట్టుకుంటారు జనరల్‌గా? అంటే ఇప్పుడు వీళ్ళనే కాదు కొన్ని ఇలా ఏదైనా ఏ కంటెంట్ క్రియేటర్ అయినా ఇలాంటి సిట్యుయేషన్స్‌కి వచ్చినప్పుడు జరిగినప్పుడు సో, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఏం నేర్పిస్తున్నట్టు మీరు? సో, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయన్నమాట. అంటే కనిపించే ప్రతిదీ నిజం గాదు. చూసే ప్రతిదీ నిజం గాదు. ఇప్పుడు ఇది నిజంగా నిజమా? లేదా? అనేది గూడా కరెక్ట్ తెలియదు. ఈ మధ్యన ఇవి చూస్తున్నా నేను. ఏది మన యూట్యూబ్‌లలో వాటిలలో ఫేమస్ అయిన తర్వాత కంటెంట్ క్రియేటర్ కొంత ఫేమస్ అయిన తర్వాత ఏంటంటే సడెన్‌గా వచ్చి ఇట్లా బాధపడుతూ యాక్చువల్లీ ఇవాళ నావి డబ్బులు పోయినాయండి. ఒక 10,00,000 పోయినాయి. ఓటీపీ వచ్చిన తర్వాత అది నేను ఓపెన్ చేశాను. టక్కున నాకు మెసేజ్ వచ్చింది 10,00,000 పోయినాయి అని చెప్పేసి. ఆయన బాధపడుతూ ఉంటే కింద అయ్యో సార్ ఫీల్ అవ్వమాకండి, ఏం కాదులేండి, మీ డబ్బులు మీకు దొరుకుతాయిలేండి అని చాలామంది పాపం ఆయన ప్రాబ్లమ్‌ని వీళ్ళు ఫీల్ అవుతా పెయిను కింద కామెంట్లు పెడతారు. కరెక్ట్‌గా మళ్ళీ ఒక వారం తర్వాతో, 2 రోజుల తర్వాతో లేదు అది జస్ట్ ప్రాంక్ వీడియో మీకు ఇలాంటిది అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం ఈలోపు ఆయనకి లక్షలు వ్యూస్ వచ్చేస్తాయి. దాని మీద డబ్బులు వచ్చేస్తాయి, యాడ్లు వచ్చేస్తాయి, కొలాబరేషన్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఒక మనిషి పెయిన్ అంటే నెగెటివ్ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. మీరు చూడండి మొత్తం జల్లెడబట్టండి సోషల్ మీడియాలో ఎక్కువ లక్షలలో, మిలియన్లలో వ్యూస్ ఉన్నవి ఏముంటాయో తెలుసా? నెంబర్ 1 వచ్చేసి నెగెటివ్ న్యూస్. అంటే ఎవరికైనా ఏమైనా జరిగిందా, ఎవడన్నా చంపాడా, లేకపోతే ఎవరికైనా కొట్టాడా, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇలాంటివే ఉంటాయి. ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎయిర్పోర్ట్లో ఎవరినన్నా పట్టుకున్నారా, లేకపోతే ఎవరినన్నా డిపోర్ట్ చేశారా, లేకపోతే ఏదన్నా నెగిటివ్ న్యూస్కి ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుందో సోషల్ మీడియా ఏం చేస్తుందంటే దాన్ని పుష్ చేస్తుంది. ఆల్గారిథం, ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం కూడా అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ చేసేటువంటి వాటికి కూడా ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళు అట్రాక్టివ్గా ఉన్నారనుకోండి ఇద్దరు, సో ఉండి వాళ్ళు కొంచెం ఒకళ్ళనొకళ్ళు కవ్విస్తూనో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు కౌంటర్లు వేసుకుంటూనో అలా పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకు కూడా ఒక వీళ్ళల్లో జరగంది వాళ్ళల్లో చూసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి మంచిగా హ్యాపీగా షాపింగ్కి వెళ్ళాలి, కానీ ఎప్పుడు కొట్లాడుకుంటున్నారు అనుకోండి ఇంట్లో ఒక నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఎవరన్నా చూసినప్పుడు మన ఇద్దరం షాపింగ్కి వెళ్దామా ఇప్పుడు అని ఎవరన్నా రీల్ పెట్టారనుకో, పదండి నన్ను ఈ షాపింగ్కి తీసుకెళ్ళండి అంటే అతను ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను ఇప్పుడు ఆ షాపింగ్కి తీసుకెళ్తా అని అదంతా రీల్ బేసిక్గా. కానీ ఇప్పుడు ఇతనికి
అంత ఖర్చు అయ్యే షాపింగ్‌కి తీసుకపోపోయినా కనీసం నార్మల్ రోడ్డు మీద షాపింగ్‌కి వెళ్దామన్నా గానీ, మా ఇంట్లో ప్రశాంతత లేదు. ఊకే ఈమె కొట్లాడుతా ఉంటదని, లేపోతే ఆహ్, కొంతమంది వైఫ్‌లు ఎప్పుడు అడుగుతా ఉంటారు నన్ను అటు తీసుకుపోయి, ఇటు తీసుకుపోయి. హస్బెండ్‌లేమో "ఏహే! ఇప్పుడు కుదరదు, అప్పుడు కుదరదని డబ్బులు ఖర్చయితాయి" అది ఇది అని. సో, అటువైపు వాళ్ళ వైపు నుంచి థాట్స్ ఉంటాయి. వాళ్ళేమనుకుంటారంటే, అబ్బా! వీళ్ళు భలే గ్రేట్ షాపింగ్‌కెళ్తున్నారని అనుకుంటారనమాట. సో, ఇలాగా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది పబ్లిక్ లైఫ్ మీద ఉంటది. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఇది ప్రాంకా? నిజమా? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆయన ఒక 1 వీక్ తర్వాత వచ్చేసి, నా డబ్బులు గిబ్బులు ఏం పోలేదు. జస్ట్ ఊరికే అది మీకు ఒక అవేర్‌నెస్ కోసం క్రియేట్ చేశా అన్నప్పుడు, ఓహ్! నిజమా? అరె! భలే చేసావు నువ్వు అని కొంతమంది అంటారు. కొంతమంది తిడతారు. చెప్పలేం. ఓకే. అది వేరే విషయం. అలాగా ఇప్పుడు వీళ్ళు గూడా ఏమో రేపు పొద్దున్నే 10 రోజుల తర్వాతో, 15 రోజుల తర్వాత వచ్చి తూచి అంత ఫేక్ ఏం లేదు. జస్ట్ ఊరికే మీకు ఒక అవేర్‌నెస్ కోసం క్రియేట్ చేసాం. సొసైటీలో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా క్రియేట్ చేసాము అని చెప్పినా చెప్పొచ్చు. చెప్పలేము. సోషల్ మీడియాలో ఏది రియాలిటీయో తెలీదు. ఏది నిజమో తెలీదు. ఏది ప్రాంకో తెలీదు. ఏది కరెక్టో, ఏది కాదో ఏమీ తెలీదు. వాళ్ళు చెప్పే వరకు. ఎన్ని రకాల ప్రాంక్ వీడియోస్ వస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాంక్ చేయటం, హస్బెండ్ వైఫ్‌ని ప్రాంక్ చేయటము. సో, కాబట్టి ఏంటంటే చూసింది చూసినట్టు సోషల్ మీడియాలో ఉన్నది కరెక్టు. వాళ్ళంతటి మంచి కపుల్ లేరు అని మీరు నమ్మకండి. రీసెంట్‌గా నార్త్ ఇండియాలో బాంబేలోనో, ఢిల్లీలోనో ఒక కంటెంట్ క్రియేటర్ చాలా యంగ్ పిల్లోడు. అస్సలు ఎంత స్టేజ్‌కెళ్ళిపోయాడంటే బిగ్ బాస్‌కి గూడా ఎళ్ళొచ్చినటువంటి హిందీ బిగ్ బాస్ అనుకుంటా. బిగ్ బాస్ మీద వీడియోలు చేసే కంటెంట్ క్రియేటర్ ఏమో సంథింగ్. అతని దగ్గర లేదు. మొత్తం స్పోర్ట్స్ బైకుల దగ్గర నుంచి, స్పోర్ట్స్ కార్ల దగ్గర నుంచి విపరీతంగా డబ్బు సంపాదించాడు. విపరీతంగా. అసలు ఎంత సంపాదించాడంటే హీరోలకి ఈక్వల్‌గా సంపాదించాడనమాట. సో, అతను బయటకొచ్చి ఇలా వేవ్ చేస్తుంటే జనాలందరూ సినిమా హీరోలని చూడ్డానికి వచ్చినంత పెద్ద కంటెంట్ క్రియేటర్. ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది లైవ్ పెట్టాడు. కారు తీసుకెళ్ళి అమ్మా నేను బతకాలని లేదు. వచ్చే జన్మలో అన్నా కనీసం నన్ను ప్రేమించమ్మా. సో, నాకు నీ ప్రేమ కావాలమ్మా అని చెప్పాడు. తీసుకుపోయి కారు దేనికో గుద్దేశాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు. సో, యాక్చువల్‌గా చనిపోలేదు. అదృష్టవశాత్తు బతికాడు. కానీ హాస్పిటల్‌లో చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. అతను చెప్తున్నది ఏందంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రేమ లేదని చెప్పేసి. అంటే చూడండి. అతన్ని చూస్తే అందరూ ఏమనుకుంటారు, అబ్బా! అదృష్టవంతుడురా భయ్య. స్పోర్ట్స్ బైక్ ఉంది. ఈ దగ్గర స్పోర్ట్స్ కార్ ఉంది. ఏదన్నా గానీ గ్రేట్ అసలు ఇంత మంచి లక్కీ లైఫ్ ఉండటం అని అనుకుంటారు. కానీ అతని దగ్గర లైఫ్ లేదు. ప్రేమ లేదు. పేరెంట్స్ ప్రేమ లేదు. వైఫ్ ప్రేమ లేదు. పిల్లల ప్రేమ లేదు. కానీ ఏముంది? డబ్బు ఉంది. వాట్ ఈస్ ద పాయింట్? సో, ఇది రియాలిటీ ఆఫ్ ది సోషల్ మీడియా అనమాట. మీరు కంటికి కనిపించే ప్రతిదాన్ని నిజమని నమ్మకండి. ప్రతిదీ నిజమని ఊహించుకోకండి. చాలామంది ఆడపిల్లలు ఊహించుకుంటున్నారు. ఏంటంటే పెళ్ళవగానే నాకు గూడా ఇలాంటి హస్బెండ్ వచ్చి అలా డోర్ తీసి నన్ను కార్‌లో ఎక్కించుకొని కూర్చోబెట్టి దట్ ఈస్ రియల్ లైఫ్. రియల్ లైఫ్‌లో ప్రతి ఫ్యామిలీ గూడా మంచిగుంటారు. బానే ఉంటారు. బయటకెళ్తారు, షాపింగ్‌కెళ్తారు, సినిమాకెళ్తారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు. ఎందుకు అంటే సింపుల్ యాజ్ దట్. మీరు మీ ఇంట్లో పెరిగినప్పుడు మీ మెంటాలిటీ ఎలాగైతే ఉంటుందో, ఆ పర్సన్ వేరే పర్సను అది అమ్మాయి, అబ్బాయి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఒకలాగుంటది. ఈ 2 మెంటాలిటీస్ ఎప్పటికీ కలవు. ఓకే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎందుకంటారంటే అరేంజ్డ్ మ్యారేజ్‌కి ఇందుకే అనమాట. సో, ఈ 2 మెంటాలిటీస్ కలవవు. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బావుంటారా అంటే వాళ్ళు గూడా అంతే ఇప్పుడు ఇది లవ్ మ్యారేజే. ఓకే. ఏం జరిగింది? సో, వాళ్ళు గూడా అలానే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో, 5 ఇయర్సో లవ్ చేసుకున్నారనుకోండి. తర్వాత పెళ్లి చేసుకున్నారనుకోండి. ఏదైతే ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ చేసేసుంటారు. పెళ్లి తర్వాత ఇంకా వాళ్ళకి ఫన్ ఏముండదిగ. రొటీన్‌గా అంటే ఇగ రెగ్యులర్ లైఫ్. నేను వంట చేస్తా, నువ్వు ఆఫీస్‌కెళ్ళు, నువ్వు డబ్బులు తీసుకురా. లేకపోతే నేను ఆఫీస్‌కెళ్తా, ఇద్దరం కలిసి బండి మీద వెళ్దాం. నన్ను మా ఆఫీస్‌లో దింపు, నువ్వు మా ఆఫీస్‌లోకెళ్ళు. ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి ఏమైద్దంటే వాళ్ళకి బోర్ కొడతది. అందుకే ఎక్కువ విడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ ఫన్ ఏదైతే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయాల్సిన షాపింగ్‌కెళ్ళడం, బార్‌కెళ్ళడం, ఊరికెళ్ళడం, తిరగడం, గుడికెళ్ళడం, ఇంకో చోటుకెళ్ళడం అదంతా వాళ్ళు ఆల్రెడీ లవ్‌లో ఉన్నప్పుడు చేసేసుంటారు. ఇప్పుడు ఇంకేం ఫన్ ఉంటది వాళ్ళకి? బోరింగ్ లైఫ్ ఉంటది. పిల్లల్ని కనడం ఇదంతా ఆ అట్రాక్షను సాయంత్రం 6:00కల్లా నిన్ను పికప్ చేసుకుంటా అన్నోడు ఒక్కో రోజు ఇంటికే రాకపోవచ్చు. ఎందుకు అంటే అప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది కదా! అది డిఫరెన్స్ అనమాట. ఏంటంటే ఈ డిఫరెంట్ లైఫ్‌లోకి వస్తారు. కాబట్టి ఏది కూడా
నిజం కాదు. చూసేదేది జరుగుతున్నది మాత్రమే నిజము. అది మనం ఎలా ఉన్నాం, మంచిగున్నామా లేదా అనేది. అయితే ఇక్కడ ఇంత సోషల్ మీడియా బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే, ఇలాంటివి ఎగ్జాంపుల్స్ పెట్టి, ఇలాంటివి పబ్లిక్‌లో పెట్టి, ఇంతమంది వీళ్ళని ఫాలో అవుతున్నప్పుడు, మరి వీళ్ళు రాంగ్ ట్రాక్‌లోకి తీసుకుపోతున్నారా? లేకపోతే మీరు రైట్ కాదని చెప్తున్నారా? యెస్. ఓకే. జనరల్‌గా వైఫ్ అండ్ హస్బెండో, లేకపోతే లవర్సో, లేకపోతే ఇంకోటో విడిపోవాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. పెళ్ళయింది. విడాకులున్నాయి గదా! హ్యాపీగా ఎళ్ళండి. విడాకులు తీసుకోండి. నాకు ఆయనకి పడలేదు అని చెప్పి చెప్పుకోండి. కానీ ఇలాగ పబ్లిక్‌లో ఆమె ఒక కండక్టర్ తోటి ఎళ్ళిపోయింది అన్నది ఎంత వైరల్ అయిందంటే నిజంగా అంటే ఇలా ఇది ఇప్పుడు అంటే ఏం ఎగ్జాంపుల్ వీళ్ళు సమాజానికి మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని అల్లు అర్జును అంటాడు కదా ఆ సినిమాలో డీజేలో దువ్వాడ జగన్నాథ్‌లో. ఆ టైప్‌లో మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆ టైప్‌లో మరి వీళ్ళు సభ్య సమాజానికి ఇంతమంది ఫాలోవర్స్ ఉండి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మరి వీళ్ళని ఇప్పుడు ఫాలో చేయాలా? అన్‌ఫాలో చేయాలా? హ్మ్. ఒక ఒక లైఫ్‌ని వీళ్ళని చూసి ఊహించుకున్నటువంటి ఫ్యామిలీ మరి వీళ్ళని ఫాలో చేయాలా? అన్‌ఫాలో చేయాలా? అంటే వాళ్ళని చూసి అది కూడా నేర్చుకోవాలా? సో, ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ మనము అద్దంలో మనం ఎలాగైతే కనపడుతూ ఉంటామో టపక్కన ఎవరన్నా వచ్చి అద్దం పలగొడితే ఏముండదు వెనక డోర్ ఉంటది. లేకపోతే గోడ ఉంటది. అయిపోయింది అక్కడికి ఖతం అది. అది తాత్కాలికం మాత్రమే. ఇట్స్ ఎ టెంపరరీ. కాబట్టి దాన్ని చూసి ఎవ్వరు మీ లైఫ్‌ని డిజైన్ చేసుకోకండి.